సినిమా థియేటర్లలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఫస్ట్ టైం కాదు. ఇది కాకపోతే ఏమైందంటే సోషల్ మీడియాలో ఆయనకి వస్తున్నట్టు ఎవరికి జనరల్గా ఇదివరకు తెలిసేది కాదు. సోషల్ మీడియాలో ఏమైందంటే సంజయ్ థియేటర్కి వస్తున్నారనే సంగతి తెలిసిపోయింది. ఈ విషయం కొద్దిగా ఊహించి ఉండేసి అల్లు అర్జున్ గారికి కానీ లేదంటే సంజయ్ థియేటర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన రాకుండా చేసి ఉన్నట్లయితే ఇంత గొడవ ఉండేది కాదు. పోలీస్ ఏంటంటే ఊహించలేదు అమ్మ. ఇది ఏంటంటే ఒకసారి అనుకోని సంఘటనలు, ఒక బీచ్లో ఉన్నారు, ఆ బీచ్లో అందరూ స్నానం చేస్తుంటే ఒకేసారి తుఫాన్ వచ్చింది, అంటే సునామీ వచ్చింది. సునామీ వస్తుందని తెలిస్తే, భూకంపం వస్తుందని తెలిస్తే మనం ముందే ఉంటాం కదా. సడన్గా అలాగా ఒక ఫ్లాష్ మ్యాప్ లాగా ఒకేసారి జనాలు ఒక 20 మందో 10 మందో తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారన్నమాట. అది చూసినట్లు, ఆ వీడియో చూసినట్టు తెలుస్తుంది మనకి. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళిపోయారు, అంటే దగ్గరగా అల్లు అర్జున్ని దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలియకుండానే ఒక పూనకంలాగా వచ్చేస్తారన్నమాట. పూనకంలాగా వచ్చి తోసేశారు. ఇది ఊహించి ఉండరండి. ఇది ఇటువంటి సంఘటనలు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా, అలాగే కొంతమంది స్వామీజీలు ఉంటారు, ఆ స్వామీజీలను దగ్గరగా చూడాలని కోరిక ఉంటుంది. కొన్ని దేవుళ్ళు ఫంక్షన్లు గుళ్ళో జరుగుతున్నప్పుడు కొన్ని ఊహించడం లేదు. అంటే ఆయన మామూలుగా చాలా సినిమాలు, ఇది ఒకటే టైం కదా, చాలాసార్లు వచ్చి ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఒక వర్గం వాళ్ళ లేదంటే వ్యతిరేకమని కాదు. అది జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి. ఇది కావాలని చేసింది ఎవరు కాదు. ఇది ఊహించుంటే, అల్లు అర్జున్ గారు ఊహించుంటే ఆయన రాడు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊహించుంటే వాళ్ళందరూ కూడా ముందే ఎప్పుడూ కూడా తగిన చర్యలు, భద్రతా చర్యలు తీసుకుని ఉండరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊహించలేదు. ఇది ఏమైనా ఒక తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లలు, ముఖ్యంగా ఒక పిల్లలు కూడా, మీ పిల్లలు తెలియక చాలా కోరికలు కోరుతారండి. ఏమని, వాళ్ళకి సాధ్యం కాని కోరికలు, ఇలాగ ఫస్ట్ డే సినిమా తీసుకెళ్ళమని, లేదో వాళ్ళకి కావాల్సిన వస్తువు తీసుకెళ్ళమని, ఒక డేంజర్ పొజిషన్ తీసుకెళ్ళమని ఇలా అడుగుతుంటారు. తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని అది వాళ్ళు చెప్పగలిగి ఉండాలండి. తప్పమ్మా, అలా ఇప్పుడు కాదు, ఇది కుదరదు, రష్ ఎక్కువ ఉంటుంది. బహుశా తల్లిదండ్రులు కూడా ఈ రేవతి హస్బెండ్ కానీ వాళ్ళు కూడా ఊహించుండరు, ఇంత రష్ ఉంటుందని చెప్పేసి ఊహించుండరు. దానివల్ల ఇలా జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇండియా మొత్తం కానీ ప్రపంచం మొత్తం మీద కానీ ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అల్లు అర్జున్ గారికి నేనైతే పర్సనల్గా నేను అనేది ఏంటంటే, కోర్టు ఇంటెన్షనల్గా వేరండి. ఇంటెన్షనల్ ఏంటంటే కావాలని అది హత్య చేయడం, కావాలని దొంగతనం చేయడం, కావాలని క్రియేట్ చేయడం కాదు కదా. ఇంత ఊహించకుండా వెళ్ళారు. ఫస్ట్ టైం కాదు ఇది. ఇటువంటిది అని అనుకోవడం అంతగా శిక్ష ఉండకపోవచ్చేమో నాకు అనిపిస్తుంది. ఎలాంటి కేసు, ఎలాంటి రిమాండ్ చేసే అవకాశం లేదు? రిమాండ్ కూడా ఉండకపోవచ్చు నేను పర్సనల్గా అనుకున్నాను. రిమాండ్ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే కావాలని చేయడం వేరు, ఇది ఒక దాడి చేయడం వేరు, ఒక ప్రాపర్టీ మీద దాడి చేయడం వేరు, లేదంటే కావాలని వెళ్ళటం వేరు. ఇది ఊహించలేదు. ఒక సినిమా చూడ ఒక సగటు ప్రేక్షకుల్లాగా ఆయన వెళ్ళారు. అది ఒక మెగా అభిమానులు వేరే వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది ఏం కుదరదు. ప్రభుత్వం ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ విని అలాగే అండి మీరు అరెస్ట్ చేయమని మేము వెళ్ళి అరెస్ట్ చేస్తాం అలాగే ఉండదండి. ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటి, సినిమా హీరోస్ అందరూ కూడా ఒకటే. ఇప్పటికైనా ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అర్థం చేసుకుని, ఇది ఒక గుణపాఠంగా అర్థం చేసుకుని ప్రజలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే తల్లిదండ్రులు, ఫ్యాన్స్ కూడా అర్థం చేయాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఆయనకి, మీ అభిమాన హీరోకి ఇబ్బంది కలిగేలాగా మీరు మాట్లాడకూడదండి. మీరు చర్యలు చేయకూడదు. చూడండి, మీ ఫ్యాన్స్, మీ యొక్క అభిమానులు ఏమైతే అయిందో చూడండి. మీ అభిమానం వల్ల మీ హీరో ఇబ్బంది పడుతున్నాడు. మీరు బాగానే ఉన్నారు, మనం బాగానే ఉన్నాం. ఇబ్బంది పడితే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి మినిట్, ఇదివరకు ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇదివరకు సోషల్ మీడియా ఇంత ఎఫెక్టివ్గా లేదు, ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఇలా ఉందండి.